పునర్జన్మలో రిగ్రెషన్ అంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ త్రూ ఏ కంట్రోల్డ్ రిగ్రెషన్. ఎదుటి మనిషి శాసనంతో బౌండ్ అయిన సోల్ని ముట్టుకోకుండా, ఎదుటి మనిషి శాసించకుండా వాడి దృష్టికి ఏది కనపడుతుందో సోల్లోకి చూస్తే అది కరెక్ట్గా ఉంటుంది. తక్కినవన్నీ నా దృష్టిలో అంటే మేబీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ హూ కెన్ డూ త్రూ దట్ మెథడ్ ఆల్సో, బట్ సైంటిఫికలీ ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఎందుకంటే వీడి ఫ్రీక్వెన్సీ ఆ సోల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, వీడు కనెక్ట్ అయ్యి ఉన్నంత. అసెండెంట్ ఏది అక్కడి నుంచి 9th హౌస్ ఏది, అసెండెంట్ వల్ల వీడి మోక్షస్థితి ఏ లెవెల్లో ఉంటుంది, దానికి సంబంధించి కేతువు రాహువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి వీడి మోక్షానికి నిజంగా ఎఫెక్ట్ పెడతాడా లేదా అనేది ఉంది. అక్కడి నుంచి 9th హౌస్ ఇది ఎందుకు వచ్చింది అని చూసి కనెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇట్ ఇస్ పాసిబుల్. ఇన్ఫాక్ట్ మీరు కొన్ని చోట్ల మన చాలా మంది జాతకాలు చెప్పేటప్పుడే వినుంటారు మీరు, వీళ్ళు పూర్వజన్మలో పితృదోషం చేశారు, అదే అందుకని దీనికి ఆ దోషం ఉంది, ఆ పితృదోషానికి శాంతి చేయించండి. వీడు పూర్వజన్మలో పామును చంపినారు, ఆ దోషం ఇంకా వీడుకుంది, దానికి శాంతి చేయించండి. పూర్వజన్మలో చేసింది ఈ జన్మలో ఎందుకు ఉంది అంటే సోల్కి ఆ వాసన ఉంటుంది కాబట్టి. అదే సో రిగ్రెషన్ కన్నా హారోస్కోప్ ఇస్ బెటర్. అండ్ దేర్ ఆర్ గ్రేట్ సోల్స్ హూ క్యాన్. వీడు సాధన చేసినా కూడా వీడికి పూర్వజన్మ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కొంచెం పైనే ఓల్డ్ వరల్డ్లోకి వెళ్ళాలి అంటే సహస్రారం దగ్గరికి వెళ్ళి, అంటే దీనికి సాధన చేస్తూ సహస్రారానికి వెళ్ళక్కర్లే, లోపల సోల్ని పంపించగలిగినా చాలు. ఓకే, సాధన చేస్తే మళ్ళీ ఈ థర్డ్ చేస్తే వీడికి ప్రపంచంలో వీడే ప్రపంచం అయిపోతాడు, విశ్వవ్యాప్తి చెందుతాడు. అవును, అప్పుడు చిన్నవి ఇవన్నీ కనపడవు.